హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏంటండి, ఏం పచ్చడి నూరుతున్నానా అని చూస్తున్నారా? గోంగూర పచ్చడి అనుకుంటున్నారా? గెస్ చేయండి ఏం పచ్చడో. ఎందుకులేండి, నేనే చెప్తాను. ఇది బచ్చల కూర పచ్చడి అండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. బచ్చల కూరలో చాలా రకాలు ఉంటాయండి. మట్ట బచ్చలని, తీగ బచ్చలని. ఇది సిలోన్ బచ్చలండి. దీనిలో చాలా రకాల పోషక పదార్థాలు ఉంటాయి. వారానికి ఒకసారైనా ఈ బచ్చల కూర తింటే చాలా మంచిది. ఈ పచ్చడి కోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, రెండు స్పూన్లు దగ్గర దగ్గర ధనియాలు తీసుకున్నానండి. ఆ తర్వాత దానిలోకి జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం కలర్ మారి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉండి ఆ తర్వాత దానిలో పసుపు వేసానండి. పసుపు 4-5 ఎండుమిరపకాయలు వేసాను. కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ వచ్చే వరకు వేయించి దానిలోకి ఇంకా వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయల వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా లైట్గా వేగిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న సిలోన్ బచ్చలు వేసానండి. దగ్గర దగ్గర 3-4 గుప్పెళ్ళు అయ్యింది. వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలండి. మరీ ముద్దగా అయిపోయేలాగా వేయవసరం లేదు. ఆ గ్రీన్ షేడ్ అలాగే ఉంటేనే దాంట్లో ఉండే పోషకాలు అలా ఉండిపోతాయి దానిలోనే. ఎక్కువ వేయించితే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ఓ బౌల్లోకి తీసుకొని రోటి దగ్గరికి వచ్చేయాలి. ఫస్ట్ రోట్లో ఉప్పు వేసానండి. కళ్ళు ఉప్పు వేసాను. బాగా దంచుకున్న తర్వాత, మెత్తగా దంచుకున్న తర్వాత దానిలో ఇంకా చింతపండు కూడా యాడ్ చేశానండి. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేశాను. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బచ్చల కూర ఆకుని మొత్తం అంతా వేసేయాలండి. బాగా మెదిగే వరకు నూరుకోవాలి. రోటి పచ్చడికి ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అనుకుంటాం కానండి, మిక్సీలో వేసిన దానికంటే రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చడిని పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టుమినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. రోటి పచ్చడిలోకి ఎప్పుడైనా సరే ఇంగు వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ వేరు, అసలు చాలా బాగుంటుంది. ఇంగువ కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు 2 వేసి ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, పోపు అయిపోయింది. మొత్తం తీసుకెళ్ళి పచ్చడిలో వేసేయాలి. ఎంతో రుచిగా ఉండే బచ్చల కూర రోటి పచ్చడి రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.